హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, అలాగే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి స్టెప్ బై స్టెప్గా చూద్దాము. ఇక్కడ నేను డెవ్ సి ప్లస్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మనందరికీ తెలుసు సి లాంగ్వేజ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు తర్వాత ఏదైనా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఆపరేటర్స్, డేటా టైప్స్, కీవర్డ్స్, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ కంప్లీట్గా మనము సి లాంగ్వేజ్లో నేర్చుకుంటాము. తర్వాత జావా కావచ్చు, పైథాన్, .NET, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఈజీగా అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిలో ఎలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలో చూద్దాము. ఇక్కడ డెవ్ సి ప్లస్ ప్లస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెవ్ సి ప్లస్ ప్లస్ అని టైప్ చేస్తే ఈ విధంగా సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేసి న్యూ సోర్స్ ఫైల్ అని తీసుకోండి. ఈ విధంగా న్యూ ఫైల్ వచ్చేస్తుంది. ఇక్కడ మనము ప్రోగ్రామ్ని టైప్ చేద్దాము. ముందుగా వచ్చేసి #include stdio.h అంటే ఒక హెడర్ ఫైల్ని తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి యాంగులర్ బ్రాకెట్లో ప్లేస్ చేస్తాము. stdio.h stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, h మీన్స్ హెడర్ ఫైల్. అంటే ఇన్పుట్కు అవుట్పుట్కు సంబంధించిన లైబ్రరీస్ అన్ని ఈ హెడర్ ఫైల్లో ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ హెడర్ ఫైల్ను మెన్షన్ చేస్తే ఓకే, మనము ఈ హెడర్ ఫైల్ నుంచి ఈ ఫంక్షన్స్ ని తీసుకొని ఈ ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకుంటున్నామని దాని మీనింగ్. తర్వాత మెయిన్ ఫంక్షన్, ఎవ్రీ ప్రోగ్రామ్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా క్లోజింగ్ వచ్చేస్తుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత ప్రింట్ ఎఫ్ అనేది ఫంక్షన్. ఇది ఏదైనా సరే మనం అక్కడ రాసింది, టైప్ చేసింది అవుట్పుట్ విండోలో డిస్ప్లే చేసుకోవడానికి ప్రింట్ ఎఫ్ యూజ్ చేస్తాము. నేను ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ టెక్స్ట్ రాస్తున్నాను, లైక్ వెల్కమ్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. తర్వాత ఎవ్రీ స్టేట్మెంట్ సెమికోలన్ తో ఎండ్ అవ్వాలి సి లాంగ్వేజ్ లో వచ్చేసి. గుర్తుంచుకోండి, చాలా మంది మెయిన్ కి కూడా సెమికోలన్ ఇస్తారు, కానీ ఇక్కడ సెమికోలన్ ఇవ్వద్దు. సెమికోలన్ అంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. మీరు ఒకవేళ ఇక్కడ సెమికోలన్ ఇచ్చేస్తే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. కాబట్టి మెయిన్ ఫంక్షన్ కి ఇవ్వద్దు, ఈ కర్లీ బ్రేసెస్ కి కూడా ఇవ్వకూడదు, హెడర్ ఫైల్ కి కూడా ఇవ్వద్దు. ఓన్లీ స్టేట్మెంట్స్ కి మాత్రమే సెమికోలన్ ఇవ్వాలి. తర్వాత సేవ్ చేయాలి, Ctrl+S ఏదైనా నేమ్ ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో అని ఇచ్చేస్తున్నా, demo.c అని చెప్పేసి. ఎందుకంటే సి ప్లస్ ప్లస్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ చేసుకోవచ్చు. కాబట్టి demo.c ఏదైనా ఫైల్ నేమ్, తర్వాత .c ఎక్స్టెన్షన్, తర్వాత సేవ్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి కంపైల్ అంటే ఏంటి, నీ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అన్ని కంప్లీట్గా చెక్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కంపైలేషన్ రిజల్ట్స్, ఎర్రర్స్ 0, వార్నింగ్స్ 0, పర్ఫెక్ట్గా ఉంది. సో ఎలాంటి ఇష్యూ లేదు. ఒకవేళ నేను ఇక్కడ సెమికోలన్ తీసేస్తున్నాను, తీసేసి ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి కంపైల్ అని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎర్రర్ వచ్చేసింది. ఇన్ ఫంక్షన్ మెయిన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ సెమికోలన్ బిఫోర్ క్లోజర్ కర్లీ టోకెన్. ఈ విధంగా మీకు ఎర్రర్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి సెమికోలన్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్, కంపైల్, తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి రన్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే షార్ట్ కట్ కీస్ ఉంటాయి. కంపైల్కి F9, రన్కి F10 అని చెప్పేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూట్, రన్. చూసినట్లయితే మీరు వెల్కమ్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని చెప్పేసి ఇక్కడ రిజల్ట్ డిస్ప్లే అయిపోయింది. ఈ విధంగా రాసి రన్ చేసుకోవచ్చు, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా జస్ట్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ను టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ రాయాలనుకుంటే కమెంట్స్ పెట్టుకోవచ్చు పైన, ఇలాగా శాంపుల్ ప్రోగ్రామ్. తర్వాత ఇది కమెంట్ ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి కంపైల్, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్, తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి రన్. చూసారా ఈ విధంగా. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాము. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అడిషన్ ఆఫ్ 2 వాల్యూస్. Ctrl+N అంటే న్యూ ఫైల్. తర్వాత ఫస్ట్ కమెంట్ టైప్ చేస్తున్నాను. ఇది మ్యాండేటరీ కాదు, మనకు అర్థం కావడానికి మనం ఏం ప్రోగ్రామ్ చేస్తున్నామో. కమెంట్లో రాస్తే కంపైలర్ అది పట్టించుకోదు, ఎగ్జిక్యూట్ చేయదు. అడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ #include stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. తర్వాత మెయిన్ ఫంక్షన్, కర్లీ బ్రేసెస్. ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. అడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ అంటే c = a+b. 3 వేరియబుల్స్ కావాలి, a, b, c. తర్వాత వాటిని రీడ్ చేద్దాము. printf ఎంటర్ a, b వాల్యూస్ అంటే మనకు అవుట్పుట్ విండోలో అడుగుతుంది అనమాట, నువ్వు ఏం ఎంట్రీ చేస్తున్నావు అని చెప్పేసి.
సెమీకోలన్ ఎంటర్. ప్రింట్ఎఫ్ వచ్చేసి డిస్ప్లే చేసుకోవడానికి, స్కాన్ఎఫ్ వచ్చేసి వాల్యూస్ని రీడ్ చేసుకోవడానికి, %d అంటే ఇక్కడ 2 ఇంటీజర్స్ని రీడ్ చేస్తున్నాం కాబట్టి 2%d అని ఇచ్చేసాము. %a %b తర్వాత సెమీకోలన్ ఎంటర్. సో ఎంటర్ a, b వాల్యూస్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాము. అక్కడ అవుట్పుట్ విండోలో చూపిస్తుంది, 2 వాల్యూస్ రీడ్ చేస్తుంది. తర్వాత క్యాలిక్యులేట్ చేస్తున్నాం. c = a + b సెమీకోలన్ printf అడిషన్ ఈజ్ %d తర్వాత కామా c రిజల్ట్ వచ్చేసి c వచ్చేసి ఫైనల్ అవుట్పుట్. తర్వాత సెమీకోలన్ Ctrl+S add.c ప్రోగ్రామ్ టైప్ చేసాము, సేవ్ చేసాము. తర్వాత ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి కంపైల్, చూడండి నో ఎర్రర్స్ నో వార్నింగ్స్. మళ్ళీ ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి రన్, చూడండి ఎంటర్ a, b వాల్యూస్ 10 లేదా 10 ఎంటర్ 20 అని టైప్ చేసిన ఓకే. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, ద అడిషన్ ఇస్ 30 అని వచ్చేసింది. ఒకవేళ మళ్ళీ డిఫరెంట్ ఇన్పుట్ వాల్యూస్తో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి రన్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 100 ఎంటర్ 200, చూడండి ద అడిషన్ ఇస్ 300, ప్రెస్ ఎంటర్. సో ఈ విధంగా డెవ్ C++లో ప్రోగ్రామ్ని టైప్ చేసి కంపైల్ చేసి రన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.